అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ బిడ్డ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మిత రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసింది. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి బాస్. అట్లాంటి రేవంత్ రెడ్డిని పట్టుకొని కొండా సుష్మిత, రేవంత్ నీ కండ్లు నెత్తికెక్కినాయా? నువ్వు ముఖ్యమంత్రి అవుడుతోటే ఎందుకు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నావు? నువ్వేమన్నా పెద్ద ఇదా? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు పరకాలకు వచ్చి మాకు వ్యతిరేకంగా ఉంటావా? నువ్వు రేవూరు ప్రకాష్కి టికెట్ అనౌన్స్ చేసిపోతావా? పరకాలలో నేనే పోటీ చేస్తా, నేనే నిలుచుంటా, నేనే గెలుస్తా, ఎవరు వస్తారో రమ్మని చెప్పు, లేకపోతే ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డిని రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం పోటీ చేస్తాం, ఎవరు గెలుస్తారు అనేది తేల్చుకుందామని చెప్పి కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మిత బలంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద చర్చ నడుస్తున్నది. రేవంత్ రెడ్డి పైన కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మిత, కొండా సురేఖ, ఆ తర్వాత ఒక దిక్కు పోచారం శ్రీనివాసరెడ్డి, మరోవైపు చిన్నారెడ్డి, ఇంకా మరోవైపు దానం నాగేందరు, అంటే పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి, ఆ తర్వాత అనిరుద్ రెడ్డి. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే దాదాపు ఒక 5-6 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి పైన ఎందుకు అసంతృప్తితో ఉన్నారు అనేది క్వశ్చన్ మార్క్ తెలియదు. రేవంత్ ఏమో నేను అందరితో మంచిగుంటున్నా, కావాలని నా పైన కుట్ర చేస్తున్నారు, కావాలని నన్ను ఇబ్బంది పెడదామని చూస్తున్నారు అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కానీ రియాలిటీలో ఏంది? లేదు, రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఇంకా రేవంత్ రెడ్డి ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు, ఆయన పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఆయన వ్యవహారం బాగాలేదు అని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఇదే అంశాన్ని చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఇంతకేం జరుగుతున్నది? ఇప్పుడు నిన్న పరకాలలో కొండా సురేఖకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్కి కొండా సుష్మిత పోయింది. చాలా బలంగా మాట్లాడింది. రేవంత్ రెడ్డిని పట్టుకొని కొండా సుష్మిత ఇంకా ఆమె ఓ రకంగా చెప్పాలంటే ఫుట్బాల్ ఆడుకున్నది. ఇంకా రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కొండా సుష్మిత పైన క్రమశిక్షణ కమిటీ అని చెప్పి ఇక కొండా సుష్మితకు నోటీసులు ఇచ్చారు, సోకాస్ నోటీసులు. ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎందుకు ఇట్లా మాట్లాడిరో మీరు సమాధానం చెప్పాలి, మీరు విచారణకు హాజరు కావాలి, మీరు విచారణకు రండి అని చెప్పి కొండా సుష్మితకు నోటీసులు జారీ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కూడా నోటీసులు ఇచ్చారట. అంటే క్రమశిక్షణ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తే క్రమశిక్షణగా లేడు కదా కాంగ్రెస్ పార్టీలో. క్రమశిక్షణ కమిటీలో ఉన్నటువంటి చిన్నారెడ్డియే రేవంత్ రెడ్డిని విమర్శలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకొని మెగారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండని చెప్పి చిన్నారెడ్డి బహిరంగంగా మాట్లాడిండు. ఆ తర్వాత ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ లీడర్కి షోకాజ్ నోటీస్ ఇచ్చిర్రు, ఆయనను పార్టీలోకి వెళ్ళి తీసేసిరట, కూడా పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ కూడా చేసిరట. ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండని, పార్టీ లైన్లో ఉంటలేడని చెప్పి ఆయనను తీసేసిరు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎంతమందిని తీసేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైనో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పైనో రేవంత్ రెడ్డి పైనో లీడర్లు ఎందుకు వ్యతిరేకంగా మారుతున్నారు, ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాలేక, రేవంత్ రెడ్డి వ్యవహారం బాలేక, రేవంత్ రెడ్డి పరిపాలన తీరు బాలేక, లేకపోతే రేవంత్ రెడ్డి అందరినీ పోయేటటువంటి గుణం లేక అందుకు రేవంత్ రెడ్డి పైన అగనేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన అగనేస్తున్నారంటే కాంగ్రెస్ పైన ఉన్నట్టే, ప్రభుత్వం పైన కూడా ఉన్నట్టే. సో ఇది అర్థం చేసుకోవాలి అందరూ. సో ఇప్పుడు కొండా సుష్మిత దెబ్బకు కాంగ్రెస్ హైకమాండ్ ఏమైనా ఎంట్రీ ఇస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇంకో పెద్ద చర్చ ఏమైనా పడుతున్నదంటే రేవంత్ రెడ్డి కావాలనే కొండా సురేఖను పక్కన పెట్టిండని, కొండా సురేఖకు రేవంత్ రెడ్డి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తలేడని, కొండా సురేఖకు రేవంత్ రెడ్డి ఏం చెప్పకుండా కొండా సురేఖకు సంబంధించిన శాఖలో కూడా రేవంత్ రెడ్డి వ్యవహారం చేస్తున్నాడని చెప్పి కూడా కొంత వినబడుతున్న చర్చ. ఇంకో కొండా సురేఖ కూడా ఆమె మంత్రి పదవికి ఆమె రాజీనామా చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. ఇక నాకు ఈ మంత్రి పదవి అవసరం లేదు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, నేను మంత్రిగా ఉంటే రేవంత్ రెడ్డి నా పదవిని హ్యాండిల్ చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి నా పైన కుట్రలు చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి నా బిడ్డకు నేను ఇద్దాం అనుకున్నటువంటి టికెట్, నా బిడ్డకి ఇప్పించుకుందాం అనుకున్నటువంటి టికెట్ని రేవంత్ రెడ్డి రేవూరు ప్రకాష్కి అనౌన్స్ చేసిండు. ఇదంతా ఒక కుట్రలో భాగంగా నడుస్తూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం ఉంటే నేను మంత్రి పదవిలో కొనసాగను, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే నాకు ఈ మంత్రి పదవి వద్దు అనేటటువంటి తరహాలో కొండా సురేఖ త్వరలో ఆమె మంత్రి పదవికి ఆమె రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అసలు నిన్న ఏం జరిగింది పరకాలలో, కొండా సుష్మిత ఏం మాట్లాడింది అనేది ఒకసారి మనం బ్రీఫ్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆమె ఏం చెప్పింది కొండా సుష్మిత?
ఇప్పుడు కొండా సురేఖ వాళ్ళ బిడ్డ, కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మితక్క ఎవ్వరికి భయపడదు, ఎంత పెద్దోడైనా భయపడదామా. ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ఓపెన్గా మాట్లాడుతుంది, ముక్కుసూటి మనిషి. ఎవరైనా అవతలోడు నువ్వేంది అంటే నీ లెక్కేందంటదామా, ఆమె అంత బలంగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఆమె. కాబట్టి కొండా సుష్మిత పరకాల నియోజకవర్గం నుండి ఆమె పోటీ చేస్తే వన్ సైడ్ కొండా సుష్మిత గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి టికెట్ ఇస్తే కూడా కొండా సుష్మిత గెలుస్తుంది. కాంగ్రెస్కి వెళ్ళి టికెట్ రాకుండా కొండా సుష్మిత ఆమె ఒంటరిగా పోటీ చేస్తే, అంటే ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా కొండా సుష్మిత గెలుస్తుంది. కొండా సుష్మిత గెలుపు అడ్డుకోవడం రేవంత్ రెడ్డి వల్ల కాదు, రేవూరు ప్రకాష్ రెడ్డి వల్ల ఆయనతో కాదు. ఎందుకంటే ఫస్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోయేటటువంటి సీట్ ఏమైనా ఉందా అంటే పరకాల రేవూరు ప్రకాష్ రెడ్డి సీటు. అక్కడ నుండి కొండా సురేఖ వాళ్ళ బిడ్డ కొండా సుష్మిత 100% గెలుస్తుంది. మీరు రాసి పెట్టుకోండి, ఇక నేను చెప్తున్నా కదా. ఎందుకంటే నేను పరకాలలోనే మొత్తం పెరిగింది, పరకాల నుండి మా ఊరికి 8 కిలోమీటర్ల దూరమే. సో పరకాలలో కొండా సురేఖకు సంబంధించిన క్రేజ్ చాలా అద్భుతంగా ఉంటుంది, కొండా మురళి క్రేజ్ అద్భుతంగా ఉంటుంది, కొండా ఫ్యామిలీ క్రేజ్ పరకాలలో సూపర్ ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా అంటే తెలియనటువంటి వ్యక్తులు ఉండరు, కొండా ఫ్యామిలీ అంటే ఇక సూపర్ ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కాబట్టి 100% నేను పరకాల్లోనే చదువుకున్నా, పరకాల్లో పెరిగినా, పరకాలు ఎట్లుంటుందో నాకు తెలుసు. రేవూరు ప్రకాష్ రెడ్డికి 2023 ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ ఇచ్చినప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి ఎవరు అని చెప్పి చాలా మందికి అర్థం కాలే. ఎడికెళ్ళి వచ్చింది ఈయన ఏంది, సడన్గా ఊడిపడ్డాడు, సడన్గా టికెట్ ఇచ్చిరు, అసలు ఈయన ఏంది అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజన్ అయిపోయారు. సో కాబట్టి 2023లో ఎట్లనో అట్లా గెలిచిండు, కాంగ్రెస్ వేవ్ ఉంది కాబట్టి. ఇప్పుడు మాత్రం గెలిచే అవకాశం లేదు రేవూరు ప్రకాష్ రెడ్డి. కొండా సుష్మిత అవుట్ రైట్ పరకాల్లో గెలుస్తుంది, మీరు రాసి పెట్టుకోండి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆప్షన్ లేదు, హైకమాండ్ కూడా కొండా సుష్మితకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ముందుండొచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది, ఏడాకపోతుంది అనేది. ఇంకో రేవంత్ నీకు కళ్ళు నెత్తికెక్కాయా, కొండా సుష్మిత చెప్తున్నటువంటి మాట రేవంత్ రెడ్డిని పట్టుకొని అంటున్నది. రేవంత్ నీకు కళ్ళు నెత్తికెక్కినాయా ఘాటు విమర్శలతో రేవంత్ పై విరుచుకపడిన మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత. సీఎం కాగానే నీకు కళ్ళు నెత్తికెక్కినాయా, నాకు కౌంటర్ ఇస్తే నీ భాగోతాన్ని బయట పెడతా. నిన్న కొండా సుష్మిత మాట్లాడాల్సిందంతా మాట్లాడింది, రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేసింది, కాంగ్రెస్ పార్టీ మంత్రులపైన విమర్శలు చేసింది, కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడింది, మొత్తం మాట్లాడింది. లాస్ట్కి కొండా సుష్మిత ఏం చెప్పిందంటే, నేను ఇప్పుడు మాట్లాడినా కదా, నేను మాట్లాడిన మాటలకు ఎవడైనా కౌంటర్ ఇస్తే మీ జాతకం మొత్తం బయట పెడతా, మీ బండారం మొత్తం బయట పెడతా, మీరు ఏం అవినీతి చేసిరు, ఏం అక్రమాలు చేసిరు, ఏం దందాలు చేసిరు, ఏం సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఎవరెవరిని ఇబ్బంది పెడుతున్నాడు, ఏడేడ సంపాదించుకున్నారు ఏందనేది మొత్తం బయట పెడతా అని చెప్పి మళ్ళీ కొండా సుష్మిత రివర్స్ కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. ఇంకా కొండా సుష్మితకు మళ్ళీ కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం ఎవరు చేయకపోవచ్చు, ఎందుకంటే సుష్మితకు అన్నీ తెలుసు ఏం జరుగుతున్నాయి. మంచిరేవుల కాడ ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టిరు, మంచిరేవుల కాడ ఏం జరుగుతున్నది, సికింద్రాబాద్లో ఏం జరిగింది, ఫ్యూచర్ సిటీలో ఏం జరుగుతున్నది, ఇవన్నీ కూడా కొండా సుష్మితకు తెలుసు. కాబట్టి ఆమె ఏం మాట్లాడినా కూడా అవతల వాళ్ళు ఆమెకు కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయకపోవచ్చు. ఆ తర్వాత ఇగో ఒకవైపు జెంజీకి టికెట్లు అంటావు, మరోవైపు డైపర్లు వేసుకుని తిరుగుతున్న రేవూరికి టికెట్ ఇస్తా అంటావు. కొండా సుష్మిత చెప్పింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో జెంజీకి టికెట్ ఇవ్వాలా, జెంజీలు రాజకీయంలో రావాలా అని చెప్తాడు. జెంజీ ఏంది, జెంజీ అంటే 30 సంవత్సరాలు 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు జెంజీ, 40 years లోపు ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఏంది మరి జెంజీ అంటే ఏడికి వస్తుంది మరి? ఇప్పుడు జెంజీ అంటే 30 years 35 years లోపే, అంటే ఇక్కడ 2000 బాగున్నో లేకపోతే 2000 కంటే పైన 1998 97 జెంజీ కిందికి వస్తారు వీళ్ళంతా. సో మరి ఇప్పుడు జెంజీ అంటే ఎవరికి ఇస్తున్నావు? రేవూరు ప్రకాష్ రెడ్డికి ఎంత వయసు? ఒక పని చేయి మరి, కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్నటువంటి ఒక 25 సంవత్సరాల అబ్బాయిని నిల్చోబెట్టి అక్కడ నుండి రేవూరు ప్రకాష్ రెడ్డిని పక్కన పెట్టి జెంజీకి కదా మీరు టికెట్ ఇవ్వాల్సింది. ఇప్పుడు జెంజీకి టికెట్ ఇవ్వాలన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, జెంజీలను మనం సపోర్ట్ చేయాలా, జెంజీలు రాజకీయంలో రావాలా, జెంజీలు పాలిటిక్స్కి వస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి చెప్తాడు. మరి జెంజీ మైనంపల్లి రోహిత్కి ఎందుకు మంత్రి పదవి ఇస్తున్నావు? మైనంపల్లి రోహిత్కి మరి జెంజీ కదా ఆయన, మైనంపల్లి రోహిత్ జెంజీ కదా, ఆయనకు టికెట్ 28 సంవత్సరాలు సేమ్ నా ఏజే ఉంటుంది ఆయనకు టికెట్ మరి, అంటే ఐ మీన్ మంత్రి పదవి మరి ఆయనకు మైనంపల్లి రోహిత్కి. మరి అదేందుకు చేస్తలేవు? జెంజీలకు అవకాశం రావాలంటావు, జెంజీలు ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకు అవకాశాలు ఇవ్వవు. ఇక ఇట్లుంటుంది అన్నట్టు రేవంత్ రెడ్డి కథ. జెంజీలకు టికెట్ అంటాడు, ముసలోళ్ళకి టికెట్ ఇస్తాడు. ఇది రేవంత్ రెడ్డి వ్యవహారం నడుస్తున్నది ఇట్లా. మరి ఏందో మరి రేవూరు ప్రకాష్ రెడ్డి పైన రేవంత్ రెడ్డికి ఉన్న అంత పెద్ద ప్రేమ ఏందో. ఇగో నువ్వు వచ్చినా, నీ అయ్యి వచ్చినా, నీ తాత వచ్చినా ఖచ్చితంగా నేను నిల్చుంటా, పరకాల ఎమ్మెల్యేను నేనే.
కొండా సుష్మిత చెప్పింది, మీ అయ్యి వచ్చినా మీ తాత వచ్చినా ఎవడు వచ్చినా గెలిచేది నేనే పరకాల్లో నిల్చుంటా, నేనే పోటీ చేస్తా, నేనే గెలుస్తా. ఎవరు చెప్పినారు? కొండా సుష్మిత చెప్పినటువంటి మాటలు. ఇగో నీ తమ్ముడు షెల్ కంపెనీకి అప్పనంగా రూపాయలు 200 కోట్ల విలువ చేసే భూమిని దారాదత్తం చేసినావు. సో నాలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఏమన్నారు? లేదు తిరుపతి అన్న అబద్ధాలు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్మునికి అన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమి ఇవ్వలేదని చెప్పినారు. ఫ్యూచర్ సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డికి ఒక షెల్ కంపెనీకి, అదేం పెద్ద తీస్మార్కార్ కంపెనీ కాదు, ఒక బుడ్డ కంపెనీ, షెల్ కంపెనీ 2023లో స్టార్ట్ చేసినటువంటి కంపెనీ. ఆ కంపెనీకి రేవంత్ రెడ్డి 5 ఎకరాల భూమి, దాదాపు 200 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమి కేవలం అడ్డికి పావుషరు 7.5 కోట్ల రూపాయలకి రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్మునికి అమ్మేసిండు. గవర్నమెంట్ ల్యాండ్ ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి ల్యాండు 5 ఎకరాల భూమి, 200 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి 7.5 కోట్లకే రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డికి ఇచ్చేసిండు. ఇది వాస్తవం కదా? నేను చెప్తున్న మాట కాదు, కొండా సుష్మిత చెప్తున్నటువంటి మాట. రేవంత్ రెడ్డి తమ్ముడికి 200 కోట్ల విలువ చేసే భూమికి దారం దత్తం చేసేసిండు, అప్పనంగా ఇచ్చేసిండు అని చెప్పి సుష్మిత చెప్తున్నటువంటి మాట. మరి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పగలుగుతాడా? నాలాంటి వాళ్ళు మాట్లాడితే తిరుపతి అబద్ధాలు చెప్తున్నాడు, తిరుపతి ప్రాపగండా చేస్తున్నాడు అని చెప్తా ఉంటారు కదా. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు ఈ వార్తకి ఏం సమాధానం చెప్తారు మీరు? ఈ వార్తకు మీరు ఏం మాట్లాడతారు? మరి మీరు చెప్పాలా? ఇప్పుడు సుష్మితక్క అద్భుతంగా మాట్లాడింది. సుష్మితక్క 200 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. సో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు ఈ వార్తకు సంబంధించిన వ్యవహారంలో? ఇగో నువ్వు నీ తమ్ముళ్ళు దోచుకోవడం తప్ప చేసేదేమీ లేదు, ఇగో నన్ను గెలుకుతే మీ స్కామ్లు బయట పెడతా. రేవంత్ రెడ్డికి రివర్స్ కౌంటర్. ఏమంటుంది కొండా సుష్మిత? నువ్వు నీ తమ్ముళ్ళు దోచుకోవడం తప్ప ఏం చేస్తలేరు, నన్ను గెలిస్తే మీ బండారం బయట పెడతా, నా జోలికి వస్తే మీ భాగోతం మొత్తం బయట పెడతా అని చెప్పి కొండా సుష్మిత చెప్తున్నటువంటి మాట. సో ఇది రేవంత్ రెడ్డి మ్యాక్సిమం ఆయన పెద్ద మాట్లాడాడు, సీరియస్ కూడా తీసుకోడు. పుసుక్కున కొండా సుష్మితను ఒకవేళ రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడో అన్ననో ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడితే సుష్మిత అంత ఈజీగా చూసుకుంటుండేటటువంటి వ్యక్తి కాదు. రేవంత్ రెడ్డి భాగోతం మొత్తం పిన్ టు పిన్ బయట పెడుతుంది. ఆమె నిన్ననే చెప్పింది, మీరు నాకు కౌంటర్ ఇస్తే నేను సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో కూర్చొని ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తా, మీ భాగోతం అంతా బయట పెడతా, నా జోలికి రావద్దు మీరు అని చెప్పి ఆమె స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇంకో వేం నరేందర్ రెడ్డిని సలహాదారుడుగా పెట్టుకున్నావు కదా, 3 ఏళ్లలో ఆయన ఇచ్చిన సలహాలు ఏంటి? వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఆగం కావడానికి ముఖ్య కారణం వేం నరేందర్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఈ 3 ఇయర్స్ పరిపాలనలో రేవంత్ రెడ్డి పైన ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణం, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉండడానికి కారణం, రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉండడానికి కారణం వేం నరేందర్ రెడ్డి. ఇది రియాలిటీ కాదా? ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ముఖ్య సలహాదారుడు, మరి ఏం సలహాలు ఇచ్చింది రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికి ఇచ్చిన సలహాలు ఏంది? సీట్లు అమ్ముకోవడమా, సీఎం సీట్లు, కాలేజీలో సీట్లు, లేకపోతే పదవులు అమ్ముకోవడమా, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, లేకపోతే డీసీసీ పదవులు, లేకపోతే నామినేటెడ్ పదవులు అమ్ముకోవడమా? ఏం జరిగింది కాంగ్రెస్లో? ఎవరు ఏం చేశారు అనేది తెలంగాణ సమాజానికి తెలియదా? వేం నరేందర్ రెడ్డి ఏం చేస్తున్నారనేది తెలంగాణ సమాజానికి తెలియదా? సెటిల్మెంట్లు, దందాలు, లేకపోతే కబ్జాలు, ఈ భాగోతాలని తెలంగాణ సమాజానికి తెలియదా? రియాలిటీ మాట్లాడితే నాలాంటి వాళ్ళని నోరు నొక్కేసే ప్రయత్నం చేయవచ్చు, నాలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలనే ఆలోచన ఉండొచ్చు. ఐ డోంట్ కేర్. ఎందుకంటే పబ్లిక్ కోసం మాట్లాడేటప్పుడు, నిజాలు మాట్లాడేటప్పుడు అన్నింటినీ ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. సో కొండా సుష్మితనే చెప్తున్నది కదా, వేం నరేందర్ రెడ్డి నీకేమిచ్చిన సలహాలో చెప్పమని చెప్పి. ఇగో నీతో ఉన్న పొంగు ఎక్కువసేపు పొంగదు. నువ్వు ముఖ్యమంత్రివో ఆయన ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు. పొంగు అంటే ఎవరు? పొంగులేటి. నీతో ఉన్నటువంటి పొంగులేటి ఎక్కువసేపు పొంగడు, నీకు ఇబ్బంది అవుతుంది. ఆలోచించు. నువ్వు ముఖ్యమంత్రో తెలుస్తలేదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రో తెలుస్తలేదు, మరి నీ ఇష్టం అని చెప్పి కొండా సుష్మిత చెప్తున్నది. నాకు అర్థం కాదు, తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా, లేకపోతే రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి రోహిన్ రెడ్డి ముఖ్యమంత్రా, ఫహీం ఖురేషి ముఖ్యమంత్రా, వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రా? అసలు ఎవరు ముఖ్యమంత్రి? ఎవరు? రేవంత్ రెడ్డి వెనకాల, లేకపోతే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ముఖ్యమంత్రా? కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, ఇంకిద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు ముఖ్యమంత్రులా? ఎవరు ముఖ్యమంత్రులు? రేవంత్ రెడ్డి సీఎం అయితే వాళ్ళ వెనకాల మొత్తం షాడో సీఎం లెక్క వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు అందరూ రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని ఏమేం చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు తెలియదా? తెలంగాణ సమాజానికి తెలియదా? ఏడేడ కబ్జాలు, ఏడేడ దందాలు, ఏడేడ సెటిల్మెంట్లు, అడ్డికి పావుసర్, ఏడేడ భూములు కొంటుర్రు,
ఎవరెవరిని ఇబ్బంది పెడుతున్నారు, ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ సమాజానికి తెలియదా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి ఆ బ్యాచ్ ముఖ్యమంత్రి అర్థమవుతలేదు నాకు. ఏం జరుగుతున్నది తెలంగాణలో? రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒకానొక టైంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకంటే ముందు చెప్పులు గతి లేనటువంటి వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డి పేర్లు వాడుకొని, రేవంత్ రెడ్డి పేరు చెప్పుకుంటూ, రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఈ 3 సంవత్సరాలలో. ఇది రియాలిటీ కాదా? ఓపెన్ ఫ్యాక్ట్, ఇది ఓపెన్ రియాలిటీ. సో ఇది రేవంత్ రెడ్డి గమనించాలా, రేవంత్ రెడ్డి ఇదంతా గమనించాలా, లేకపోతే రేవంత్ రెడ్డి కూడా ఇబ్బంది అవుతుంది. తెలంగాణలో అచ్చా కాంగ్రెస్ వర్సెస్ పచ్చా కాంగ్రెస్ నడుస్తుంది. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఆనందంగా లేరు. సుష్మిత చెప్తున్నది అచ్చా కాంగ్రెస్ అంటే అచ్చా కాంగ్రెస్ వర్సెస్ పచ్చా కాంగ్రెస్ అంటే ఏంది? అచ్చా కాంగ్రెస్ అంటే అచ్చా కాంగ్రెస్, అచ్చా కాంగ్రెస్ అంటే ఒరిజినల్ కాంగ్రెస్. ఇంకా పచ్చా కాంగ్రెస్ అంటే పక్కపాట్లకి వెళ్ళి వచ్చినటువంటి కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ పార్టీలో లేనటువంటి వ్యక్తుల గురించి ఆమె చెప్పింది. అసలు ఎవరు ఆనందంగా లేరు అనేటటువంటి మాట ఆమె మాట్లాడింది. రేవంత్ పీసీసీ అవ్వాలని మా అమ్మే రేవంత్ పీసీసీ అవ్వాలని మా అమ్మే కోరుకుంది. పీసీసీ అవ్వడానికి సహాయపడింది నిజమా కాదా? కొండా సురేఖ ఒకానొక టైంలో రేవంత్ రెడ్డి పీసీసీ అయితే బాగుంటుందని చెప్పి కొండా సురేఖనే చెప్పిందట, కొండా సురేఖనే మాట్లాడిందట. సో కొండా సుష్మిత ఆ మాటను కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది. అంటే మా అమ్మ చేయబట్టే నీకు పీసీసీ వచ్చిందని. పీసీసీ అయ్యాక మా ఇంటికి వచ్చి 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానని మా నాన్నకు చెప్పలేదా? ఇదే రేవంత్ రెడ్డి పోయి చెప్పిండట. 36 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినా ఎమ్మెల్సీ ఇస్తా, నీకు ఎమ్మెల్సీ ఇచ్చి నేను నామినేటెడ్లో అంటే మంత్రి హోదాలో తీసుకుంటా ఏదో చెప్పిండట. మొత్తానికి కొండామూర్లికి 36 సీట్లు వస్తే నీకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇస్తా, ఇక నీకు క్యాబినెట్ హోదా కల్పిస్తా అని చెప్పిండట రేవంత్ రెడ్డి కొండామూర్లిని. సో నమ్మించి మోసం చేసిండు. రేవంత్ రెడ్డి ఎవరినన్నా మోసం చేస్తాడు. రేవంత్ రెడ్డి 3.5 కోట్ల మంది జనాలనే మోసం చేసిండు, తెలంగాణ ప్రజలను, నిరుద్యోగులను మోసం చేసిండు, వృద్ధులను మోసం చేసిండు, మహిళలకు 2500 అన్నాడు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ని వాళ్ళను మోసం చేసిండు. ఈ మోసం చేయని ఎవరున్నారు? రేవంత్ రెడ్డి అందరినీ మోసం చేసిండు కదా. రాజకీయ నాయకులను మోసం చేసిండు, మంత్రి పదవి ఇస్తాను రాజగోపాల్ రెడ్డిని మోసం చేసిండు. మోసం అనేది ఇక అది ఉన్నది, ఇక ఏం చేస్తాం, మనకు ఏం చేస్తాం, వేరే ఆప్షన్ లేదు కదా. ఇంకో హైదరాబాద్ ఇందిరమ్మ ఇండ్ల యార్డ్లో ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ఫోటో వేయలేదు. బీసీలు అంటే మీకు చులకనా? పొన్నం ప్రభాకర్ ఫోటో వేస్తలేరు. ఏ మీటింగ్లో అయినా రేవంత్ రెడ్డి ఫోటో వేసుకుంటారు తప్ప పొన్నం ప్రభాకర్ ఫోటో లేదు, పొన్నం ప్రభాకర్కి సంబంధించినటువంటి ముచ్చట లేదు. బ్రేకింగ్ న్యూస్ అట, రేవంత్ రెడ్డి అతని కుటుంబ అవినీతిపై త్వరలో మరిన్ని బాంబులు వేలుస్తా, కొండా సుష్మిత చెప్పిందట. మరిన్ని బాంబులు వేలుస్తా, ఇంకా చాలా విషయాలు చెప్పబోతున్నా అని చెప్పి కొండా సుష్మిత వ్యాఖ్యలపై ఆ టీపీసీసీ సీరియస్. మంత్రి కొండా సురేఖను విచారణ కోరిన టీపీసీసీ ఆ సీఎంపై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం అట. కొండా సురేఖకు సోకాజు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందట. ఏ నోటీస్ ఇస్తే ఏమవుతుంది? వాళ్ళంతా ఓపెన్గా మాట్లాడినాక, బహిరంగంగా మాట్లాడినాక మీరు ఏ నోటీస్ ఇస్తే ఏమవుతుంది? ఇగో మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సోకాజ్ నోటీసులు ఇచ్చిర్రట. ఎవరికి? టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సోకాజ్ నోటీసులు కొండా సురేఖకు ఇచ్చిరట. రేవంత్ రెడ్డిపై, రేవూరు ప్రకాష్ రెడ్డిపై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేసిరట. 3 రోజులలో చెప్పాలట సమాధానం. కొండా సురేఖ బిడ్డ, కొండా సురేఖ ఎందుకట్లా మాట్లాడిరు అనేది 3 డేస్లో ఆన్సర్ ఇవ్వాలన్నట. ఎవరికి? పీసీసీకి అన్నట్టు ఆన్సర్. వనపర్తి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి కూడా నోటీసు జారీ చేసిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. మీరు క్రమశిక్షణ కమిటీలు నోటీసులు ఇచ్చుకుంటూ పోండి, ఆ నోటీసులు చించి పక్కన పడేసి మళ్ళీ గదే పని చేస్తారు. సింపుల్, అంతకు మించి ఏం జరగదు. కొండా సుష్మిత వ్యాఖ్యలు వెనక కాంగ్రెస్ అధిష్టానం ఉందా? కొండా సురేఖ పుట్టినరోజు సంచలన వ్యాఖ్యలు చేయడం వెనుక మర్మం ఏంటి? కొండా సురేఖ పుట్టినరోజు నాడే కొండా సుష్మిత అలాంటి వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 13న పాలించే ప్రభువు కాదు, ఈ నెల 13న పాలించే ప్రభువు కాదు, కలిసి పనిచేసే గుంపు మేస్త్రి అంటూ ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ వ్యాసం రాసిన మంత్రి కొండా సురేఖ తర్వాత 3 రోజులకే రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు డుమ్మా కొట్టిన కొండా సురేఖ పోలేదు. రేవంత్ రెడ్డి పర్యటనకు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి ఓ దిక్కు పరకాలకు వచ్చిండు, ములుగుకు వచ్చిండు, కొండా సురేఖ పోలేదు. మరి పోకపోవడానికి రీజన్ ఏందనే తెలియదు. ఇగో సరిగ్గా వారం తిరగక ముందే నేరుగా కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత నేరుగా రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేసింది. నా వ్యాఖ్యలకు స్పందిస్తే రేవంత్ రెడ్డి అవినీతి చిట్టా
విప్పుతానని హెచ్చరికలు. రేవూరు ప్రకాష్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరకాల నుండి పోటీ చేస్తాడని ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్న. మరి నిజం కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఈయననే ఎమ్మెల్యే, ఈయనకి ఎమ్మెల్యే టికెట్ అని చెప్పనీయకూడదు. హైకమాండ్ డిసైడ్ చేయాలా. సో హైకమాండ్ చేతిలో అంత ఉంటుంది. కాంగ్రెస్ తరఫున తన తండ్రి కొండా మురళిని ఎమ్మెల్సీ చేస్తామని హామీ ఏమైందని చెప్పి ఆమె ప్రశ్నించింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో బీసీ మంత్రుల ఫోటోలు ఎందుకు లేవని చెప్పి ఆమె ప్రశ్నించింది. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు స్పందించడం లేదని చెప్పి ఆమె ప్రశ్నించింది. 200 కోట్ల భూమి విలువ చేసేటటువంటి వాళ్ళ తమ్ముడికి ఎట్లిస్తుందని చెప్పి ఆమె ప్రశ్నించింది. రేవంత్ రెడ్డి వెంటున్న పొంగు ఎక్కువ కాలం పొంగదని చెప్పి పొంగులేటి పైన పరోక్షల విమర్శలు చేసింది. మేడారం జాతర నుండి సీతక్క పొంగులేటితో కొండా సురేఖకు మొదలైన అంతర్గత యుద్ధం అని చెప్పున్నది. గతంలో సుష్మిత ఆరోపణలపై కిక్కురుమనని రేవంత్ రెడ్డి వర్గం ఏం సప్పుడు చేయలే. తాజా వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో కలకలం. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కొండా సురేఖకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసిరు. కొండా సురేఖ వెనుక అసలు కాంగ్రెస్ మంత్రులు నేతలు ఉన్నారని ఊహాగానాలు. షబీర్ ఆలీని ఎందుకు పక్కన పెట్టారు? మా నాన్న కొండా మురళికి ఇచ్చిన వాగ్దానం ఎందుకు మరిచారు? సీతా దయాకర్ రెడ్డికి ఎందుకు పదవి ఇచ్చారని నిలదీసిన సుష్మిత. ఇది కూడా టీ కప్పులో తుఫానులా మిగులుతుందా లేదా లేక అసలు కాంగ్రెస్ కొసరు కాంగ్రెస్ మధ్య రాజుకున్న నిప్పు రగులుతుందా అని కాంగ్రెస్ పార్టీలో గుసగుస నిలబడుతున్నాయట. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ముందు కలకలం రేపుతున్న ఘటన ఇది. ఇదేమన్నా వ్యూహమా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే జరుగుతూ ఉందా అని చెప్పి ఒక వార్త నీళ్ళు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం దేశంలో ఈ విధమైనటువంటి వ్యవహారం నడుస్తుంది ఇప్పుడు తెలంగాణలో. కాంగ్రెస్లో లేని పంచాయతీలు ఎన్ని ఉన్నాయి? అన్ని పంచాయతీలే కదా. కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ కాకపోతే ఆశ్చర్యం. అబ్బా గింత మంచిగా కలిసి ఉంటారు కదా అని చెప్పి. పంచాయతీ అయితే కామన్. వీళ్ళు ఎప్పుడు కొట్లాట పెట్టుకునే పంచాయతీ పెట్టుకునే పంచాయతీ అనేది వెరీ కామన్ అని అనుకోవాలి మనం. సో ఈ విధమైనటువంటి వ్యవహారం కాంగ్రెస్లో నడుస్తున్నది. మరి ఇవన్నీ చూస్తుంటే కొండా సురేఖ ఆమె మంత్రి పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారట. నాకొద్దు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే నేను ఉండను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండి కూడా వేస్ట్. రేవంత్ రెడ్డి ఎవరిని కలుపుకొని ముందు ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తాడు. సో రేవంత్ రెడ్డి వద్దు అనేటటువంటి ఆలోచనతోటి కొండా సురేఖ ఆమె రాజీనామా కూడా సిద్ధమవుతా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. అట్లనే కొండా సుష్మిత కూడా బలంగా మాట్లాడింది. రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసింది రకంగా చెప్పాలంటే. రేవంత్ రెడ్డి పరువు మొత్తం బాయ్. సుధం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.